జగన్ జమానాలో ఈశాన్య రాష్ట్రాల కంటే తీసికట్టుగా ఉండిపోయిన మూలధన వ్యయాన్ని అమాంతం పెంచింది ఎన్డీఏ సర్కార్. ప్రగతి పరుగులో ముందున్న రాష్ట్రాల్ని అందుకోవాలన్న సత్సంకల్పంతో 32,000 కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించింది. అదే సమయంలో 70,000 కోట్ల కేటాయింపులతో బడ్జెట్పై సంక్షేమ సంతకం చేసింది. బడుగు జీవుల బలిమి కోసం, కర్షకుల కలిమి కోసం భారీ ఎత్తున కేటాయింపులు చూపింది. ప్రాధాన్య రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, యువత నైపుణ్యాలకు పదును పెట్టే సంకల్పాన్ని బలంగా చాటింది. ప్రాథమిక, ఉన్నత విద్యకు కలిపి 32,000 కోట్లకు కేటాయించి చిత్తశుద్ది చాటుకున్న కూటమి ప్రభుత్వం వైద్యానికి 18,000 కోట్లతో ప్రజారోగ్యానికి నిధుల భరోసా కల్పించింది. ప్రాణాధారమైన జలవనరులకు 16,500 కోట్లకు పైగా పద్దును ప్రతిపాదించగా 9,500 కోట్లతో రవాణా, రోడ్లు, భవనాల విభాగానికి పెద్దపీట వేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సహా జనజీవితాల్ని బాగుచేసే రంగాలన్నింటికీ అవసరానికి మించి నిధులిచ్చేలా ప్రతిపాదనలు సమర్పించింది. బడ్జెట్లో అంతర్భాగమే అయిన 43,402 కోట్ల భారీ మొత్తంతో వ్యవసాయ బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రతిపాదించింది ప్రభుత్వం.